హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు అయితే మనము టీపీ లింక్ వీజీ బ్రాండ్కి సంబంధించిన ఎన్వీర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో అలాగే ఇది సెటప్ ఎట్లా అనేది నెక్స్ట్ వీడియో కూడా మీకు క్లియర్గా పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసి ఒక ఐడియల్ ఇమేజ్ అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు క్లియర్గా. సో అంటే ఎక్కువ డీటెయిలింగ్ అయితే ఏం చెప్పట్లేదు. సో ఎందుకంటే అన్ని రెగ్యులర్ ఎన్వీర్స్ లాగానే ఉంటుంది ఇది కూడా. బట్ ఇందులో కొంచెం టెక్నికల్గా అయితే వీళ్ళు అప్గ్రేడ్లు అయితే తీసుకొచ్చారు. సో ఇందులో రావడం ఏంటంటే హైలైటెడ్ అయితే H265+ వీడియో కాంప్రెషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఈ వీజీ ఎన్వీఆర్ మోడల్ అనమాట, 1008H అనమాట. సో ఇది వచ్చేసి 8 ఛానల్ ఎన్వీఆర్. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా నెట్వర్క్ వీడియో రికార్డర్. సో అలాగే దీంట్లో ఇంకా హైలైట్ చేస్తున్నది ఏంటంటే సో బెటర్ మానిటరింగ్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి అయితే ఉంది. సో అంటే కాన్ఫిగరేషన్కి అలాగే మానిటరింగ్కి ఈజీ ఉంటుందని. సో అలాగే ఇది వచ్చేసి ఎన్వీఆర్ 2-way ఆడియో సపోర్ట్ చేస్తుంది. సో కెమెరాలో ఏమైనా స్పీకర్ ఉన్న కెమెరాస్ కనుక పెడితే కనుక ఐపీ కెమెరాస్, సో అందులో రియల్ టైంలో మనమైతే 2-way కమ్యూనికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే క్విక్ ప్లే బ్యాక్ అయితే ఇచ్చారు. ఇందులో 8 ఛానల్ మనకు ప్లే బ్యాక్ అయితే వస్తుందని చెప్పారు. సో ఒకసారి చెక్ చేద్దాం ఇది. సో అలాగే ఇందులో ఆన్ వీఫ్ అంటే రెగ్యులర్ అన్ని కెమెరాస్ ఏవైతే అదర్ బ్రాండ్స్ ఉంటాయో సో దీని మీద వర్క్ అయ్యేటట్టయితే ప్రోటోకాల్ అయితే ఇందులో కూడా ఉంది, ఆన్ వీఫ్ ప్రోటోకాల్ అనేది. సో రిమైనింగ్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి అప్ టు మనకు 8 మెగాపిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అంటే 4K రిజల్యూషన్. సో మనకు 8 కెమెరాస్ కూడా 8 మెగాపిక్సెల్ వరకు పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే 80 MBps వరకు అయితే ఇది బ్రాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 1 SATA ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇది వచ్చేసి అప్ టు మనకు 10 TB అంటే అట్లీస్ట్ 8 TB అయితే మనం హార్డ్ డిస్క్ అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు ఇందులో. సో రిమైనింగ్ అన్ని చూసుకుంటే కనుక ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో అన్ని రెగ్యులర్ ఉండే ఎన్వీఆర్లలో ఉంటుంది. సో ఏమైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే కనుక ఒకసారి మీరు క్లియర్ ఇది పాజ్ చేసుకుని అయితే చదువుకోండి. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే కనుక మనకు బ్యాక్స్ సేమ్ రెగ్యులర్ ఉన్నట్టే ఉంది. సో ఇందులో మా స్టోరేజ్ అయితే మనకు అదే ఇచ్చారు, రిమోట్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ రెగ్యులర్గా అన్నింటిలో ఉండేటిదే. ఒకసారి అయితే ఇప్పుడైతే మనం ఇది బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ర్యాప్ అయితే తీసేస్తాం. సో సైడ్లో అయితే ఓపెన్ చేస్తున్నాం. సో ఓపెన్ చేయడం మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే సో ఇట్లా చాలా నీట్గా ఉంది. సో టీపీ లింక్ రెగ్యులర్ ఏవైతే రౌటర్స్ అవన్నీ వస్తాయో స్విచ్చెస్ ఎలా అయితే ప్యాకింగ్ ఉంటుందో సో అట్లా వచ్చిందనమాట. సో మన రెగ్యులర్ ఎన్వీఆర్స్ లాగా కాకుండా ఇది ఇంకొంచెం ప్రొఫెషనల్గా అయితే ప్యాకింగ్ అయితే ఉంది. సో నేను అనుకుంటున్నట్లు సో లోపల వచ్చేసి మనకు కొన్ని మాన్యువల్స్ అలాంటివి అయితే వచ్చినాయి. సో అందులో మెయిన్ అయితే లైక్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది కస్టమర్లు అడుగుతూ ఉంటారు. సో అది వచ్చేసి స్టిక్కర్ అనమాట. సో వార్నింగ్ స్టిక్కర్, CCTV ఉన్నాయని చెప్పేసి. సో అలాగా ఇందులో చూసుకుంటే కనుక మనకు ఇంకా మాన్యువల్ ఉంది. మాన్యువల్తో పాటు సో సమ్ చిన్న కార్డు ఉంది. సో జనరల్ పబ్లిక్ లైసెన్స్ నోటీస్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఇందులో చూసుకుంటే మనకు ఒక మౌస్ ఉంది. సో మౌస్ చాలా నీట్గా ప్యాకింగ్ అయి ఉంది. సో బాక్స్ ఇటు అటు పడ్డా కానీ మనకు ఏం డ్యామేజ్ అయితే కాదనమాట. సో అలా చూసుకుంటే ఇందులో పవర్ అడాప్టర్. సో పవర్ అడాప్టర్ ఎంత యాంప్స్ ఉన్నది అయితే చూద్దాము. సో రెగ్యులర్గా అయితే మనకు 1.5 or 2 amps ఉంటుంది. సో ఇది కూడా 12 watt 1.5 amps అయితే ఉంది, చూడొచ్చు. తర్వాత మనకి ఇది వచ్చేసి ఎన్వీఆర్లో కింద ఫ్లోర్ మౌంటెడ్కి రబ్బర్స్ పెట్టుకోవచ్చు. సో కింద గ్యాప్ రావడానికి సో హీట్ సింక్ అనేది అవుతుంది. సో ఇది ర్యాప్ ఓపెన్ చేద్దాం. సో తీసుకుంటే ఇది చాలా కాంపాక్ట్గా చాలా చిన్నగా ఉంది. సో ఇంతకుముందు ఉన్న ఎన్వీఆర్ లాగా పెద్దగా లేదు. మనకు ఒక 8+2 స్విచ్ ఉంటుంది. సో ఆ సైజ్లో అయితే మనకి ఇది ఎన్వీఆర్ అయితే ఉంది. సో చాలా కాంపాక్ట్గా ఉందన్నమాట. సో ఫ్రంట్ సైడ్లో అయితే మనకు 2 USBs ఉన్నాయి. సో ముంగట బ్రాండింగ్ టీపీ లింక్ ఓన్లీ ఉంది. సో బాటంలో తీసుకుంటే కనుక మనకు ఒక హార్డ్ డిస్క్ పెట్టడానికి ఉంది. సో సింగిల్ SATA కాబట్టి ఓన్లీ హార్డ్ డిస్క్ SATA ఒకటి ఇచ్చారు. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే కనుక పవర్ అడాప్టర్, ఆడియో ఇన్ అవుట్ ఉంది, VGA, HDMI అలాగే ల్యాండ్ పోర్ట్ అయితే ఉంది ఇందులో. సో ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇదైతే ఓపెన్ చేసినాము. సో రెగ్యులర్ ఎన్వీఆర్ డివిఆర్లా కాకుండా ఇదైతే కొంచెం రివర్స్లో ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓన్లీ ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ పట్టేది ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే ఇది ఓన్లీ 1 SATA కాబట్టి. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో దీని మదర్ బోర్డ్ ఇది కూడా మనకు రెగ్యులర్ వాటిలో చూస్తే కనుక ఇది ఆఫ్ సైజ్ ఉందన్నమాట. సో రీసెట్ బటన్ కూడా ఇక్కడ ఉంది, ఫిజికల్ బటన్ ఉంది. సో ఇప్పుడన్నా మనకు అవసరం అంటే మనకి పాస్వర్డ్స్ ఏమైనా తెలియకపోతే కనుక మనం డైరెక్ట్ రీసెట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఒకసారి అయితే మనము హార్డ్ డిస్క్ ఇన్సెట్ చేద్దాము. సో అది వచ్చేసి సెగెట్ది సో 500 GB హార్డ్ డిస్క్ అనమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు 500 GB సెగెట్ బ్రాండెడ్ది. సో ఇది రెగ్యులర్గా మనకు 1 year 2 years వారంటీతో దొరికే హార్డ్ డిస్క్ అనమాట. సో అది
సో ఇందులో వచ్చేసి డైరెక్ట్గా ఇన్సెట్ చేయాలి హార్డ్ డిస్క్ అనేది. సో ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. సో వేరే వాటిలో ఏంటంటే సాటా కేబుల్స్ వస్తే మనకి ఇందులో అలా ఏం రిక్వైర్మెంట్ ఉండదు. సో డైరెక్ట్గా ఇట్లా మనం పెట్టేసుకొని సో ఇవి మ్యాచ్ అయితే డైరెక్ట్గా మనం ప్రెస్ చేయగానే లోపలికి అయితే వెళ్ళి ఇన్సెట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో హార్డ్ డిస్క్ అయితే ఇప్పుడు మనము ఇన్సెట్ చేసేసినాము. సో ఒకసారి పెట్టేసిన తర్వాత మనకు లాక్ అయిపోతుంది కాబట్టి ఇంకా స్క్రూస్ ఏమీ లేదు, అయినా మనకు అక్కడ లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ హోల్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి. సో మీరు హోల్స్ అవి చెక్ చేసుకొని మనం స్క్రూస్ ఎక్కించేసుకుంటే సరిపోతుంది. సో పెట్టిన తర్వాత 1-2 సార్లు ఇట్లా ప్రెస్ చేసుకొని కొంచెం లాక్ అయినట్టు మీకు సెన్స్ అనిపిస్తుంది అప్పుడే. సో ఇక్కడ ప్రాపర్ ఇట్లా కూర్చోవాలన్నమాట, సైడ్లోకి లాక్స్ అవన్నీ కూడా. సో ఒకసారి స్క్రూస్ ఎక్కిద్దాం. ఇప్పుడైతే ఇందులో స్క్రూస్ అయితే ఎక్కించేసుకున్నాము. సో 4 సైడ్ 4 స్క్రూస్ అయితే ఎక్కించిన. సో చూడొచ్చు. సో హార్డ్ డిస్క్ అయితే కంప్లీట్గా లాక్ అయిపోయింది. ఇంకా సో డెలివరీ ఒక 8 పోర్ట్ స్విచ్ లాగా ఉంది. సో ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి మనము అలాగే ఇప్పుడు అక్కడ ప్యూర్ స్విచ్ అవి పెట్టి అయితే ఒక కెమెరా యాడ్ చేద్దాము. సో దీనికోసం అయితే ఇప్పుడు మనకు డెమో పర్పస్కి అయితే ఒక TP లింక్ స్విచ్ కెమెరా కూడా తీసుకొచ్చిన. సో ఇది వచ్చేసి ఏంటంటే మోడల్ C320i 4mm లెన్స్ అయితే వస్తుంది ఇది. సో ఇది వచ్చి 2 మెగాపిక్సెల్. సో ఇది వచ్చి కంప్లీట్ IR కెమెరా అనమాట. సో ఒకసారి దీని బాక్స్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీరు వ్యూ చూసుకుంటే మీకు ఇందులో హైలైట్ చేస్తున్న విషయాలు ఏమున్నాయంటే IP67 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది. సో తర్వాత పవర్ సప్లై 802.3 AF/AF అయితే ఉంది. సో అలాగే ఇందులో చూసుకుంటే క్విక్ స్టార్ట్ గైడ్, వాటర్ ప్రూఫ్ కేబుల్ అటాచ్మెంట్స్ వచ్చినాయి. సో తర్వాత WDR ఉంది, అలాగే 3D DNR ఉంది. సో రెగ్యులర్ అన్నిట్లో ఉన్న వాటివి ఉన్నాయి అన్నమాట. ఇందులో ఏంటంటే మనకు ఇప్పుడు అన్ని 4MP కానివ్వండి, 2MP కానివ్వండి, మనకు 4mm లెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇమేజ్ అయితే ఇట్లా ఉంది. సో హ్యూమన్ అండ్ వెహికల్ క్లాసిఫికేషన్స్ అయితే డిఫైన్ చేస్తుంది ఇది. అలాగే స్మార్ట్ డిటెక్షన్, IP67, స్మార్ట్ వివిడ్, రిమోట్ మానిటరింగ్ అయితే ఉంటుందని అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి మనము కెమెరా అయితే ఇప్పుడు ఇది కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం, యాడ్ చేద్దాం. సో ఇప్పుడు దీనికైతే దీన్ని క్యాప్ పెట్టేసి క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడైతే కెమెరా బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో సీల్ అయితే ఓపెన్ చేసిన ఆల్రెడీ. సో బట్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుందో తెలియాలని చెప్పేసి అయితే మేము కూడా ఓపెన్ చేస్తున్నాను. సో వీడియో తీసుకుంటాం. సో ఓపెన్ చేయడం మనకైతే ఇట్లా కంప్లీట్గా దీంతో అయితే ప్యాక్ చేసి ఉంటుంది. సో కెమెరా అయితే సో ఫస్ట్ మనకు సేమ్ ఇందులో ఇంతకుముందు ఎన్విఆర్లో వచ్చినట్టు ఒకటి లైసెన్స్ నోటీస్ వచ్చింది. అలాగే ఇందులో సేఫ్టీ ఫస్ట్ అండ్ యూజర్ స్టార్ట్ గైడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు డ్రిల్ ప్యాటర్న్ అనమాట. సో ఇది మనం వాళ్ళు మిస్టేక్ చేసి డైరెక్ట్ ఈ ప్యాటర్న్లో డ్రిల్ చేసేసుకుంటే కెమెరా డైరెక్ట్ సెట్ అయిపోతుంది. అలాగే ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ జాకెట్, ఇది జాక్ ప్రూఫ్ అనమాట. సో అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి 4 స్క్రూస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ 4 ప్యాటర్న్ డ్రిల్స్ ఉన్నాయి. సో రెగ్యులర్గా అయితే 3 ఉంటుంది, ఇందులో అయితే 4 అయితే ఇచ్చారు మనకు. 4 హోల్స్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఓన్లీ కెమెరా. సో కెమెరా అయితే లైట్ వెయిట్ ఉంది. సో చూసుకుంటే ఇట్లా మనకి పాలిథిన్ కవర్తో ప్యాక్ చేసి అయితే వస్తుంది. సో కెమెరా అయితే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడున్న రెగ్యులర్ IP కెమెరాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్ద సైజులోనే ఉంది. సో ఇది వచ్చేసి ఓన్లీ IR కెమెరా. సో ఇందులో మైక్ కానివ్వండి, లేకుంటే స్పీకర్ కానీ ఇందులో అయితే ఉండదు అనమాట. సో ఒకసారి ఇది కెమెరా చూడొచ్చు మీరు. సో దీన్ని ఈ గింబల్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఈ చూడడం కూడా చాలా హెవీగా గట్టిగా అయితే ఉన్నాయి. సో రెగ్యులర్ వాటితో పోలిస్తే కొంచెం హెవీగానే ఉంది. సో బాడీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంది, బట్ ఇది ఏదైతే ఈ మోల్డ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. సో TP లింక్ అంటేనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అనమాట. సో అందులో కెమెరాలకు దిగిరు కాబట్టి సో అన్నీ చూసుకొని ఉన్న ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేస్తూ అయితే మోడల్ అయితే లాంచ్ చేసినట్టున్నారు ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ ఉన్నది ఇది అనేది. సో మనకి ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిలో ఇంట్లో ఏంటంటే ఓన్లీ 1 సైడ్ ఎంత హెవీ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 సైడ్ ఉంది. చూడండి ఇందులో కూడా ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ. సో రెగ్యులర్ 3 యాక్సిస్ గింబల్ లాగా అంటారు కదా. సో అట్లా గింబల్ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ గింబల్ మీన్స్ అంటే గింబల్ కాదు, సో ఇట్లా టర్నింగ్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మళ్ళీ గింబల్ అనుకున్నారు. సో మనం ఇక్కడ ఈ ర్యాప్ అయితే తీసేద్దాం. సో ర్యాప్ తీసేస్తే ఇది ఫైనల్ ప్రొడక్ట్ లుక్ అనమాట ఇది. సో చాలా నీట్గా ఉంది ఇది. సో ఇక్కడ మనం లేబుల్ పైన చూసుకున్నా కూడా మనకు ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో డివైస్ ID మేడ్ ఇన్ చైనా, 2MP అవుట్డోర్ బుల్లెట్ నెట్వర్క్ కెమెరా. మీకు కనిపిస్తుంది లేదా నాకు తెలియదు. సో 4mm లెన్స్ అనమాట ఇది. సో ఒకసారి మనం అక్కడ ఇన్విఆర్ రెడీ చేస్తున్నారు. సో ఒకసారి బూట్ అవుతుంది. సో అసలు బేసిక్ సెటప్ అనేది కూడా చూపిస్తాను మీకు నేను. సో ఇన్విఆర్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మనలో అయితే ఇన్విఆర్ అయితే రెడీ చేసేసారు. సో దీనికి పవర్ అడాప్టర్ ఇచ్చేసారు, HDMI ఇన్పుట్, అలాగే
ల్యాన్ ఇన్పుట్ కూడా ఇచ్చారు. సో దీనికోసం చెక్ చేయడానికి ఇప్పుడైతే మళ్ళీ ఒక 4 పోర్ట్స్ వచ్చి అయితే ఓపెన్ చేసినాము. సో దీనికి ఇన్పుట్ ఇచ్చాము ఇక్కడ. సో ఇప్పుడు ఎన్విఆర్ నుంచి కాబట్టి ఇక్కడ మనము డైరెక్ట్గా ల్యాన్ పోర్ట్ నుంచి అయితే తీసుకోవచ్చు అప్లింక్లో. సో ఇందులో పెడితే మనకి పిఓ పవర్ వస్తుంది. సో క్లియర్. ఇప్పుడు మనం కెమెరా అయితే ఇంకో కేబుల్ పెట్టి ఇక్కడ నుంచి అయితే కెమెరా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది ఎన్విఆర్ బేసిక్ సెటప్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైరెక్ట్గా వచ్చేసి స్క్రీన్లో లాంగ్వేజ్ అడుగుతుంది. సో లాంగ్వేజ్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ మనం రెగ్యులర్ ఇంగ్లీష్ కాబట్టి చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కింద. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నేను మొబైల్తో చూసినప్పుడు మీకు ఏమైనా కొంచెం బ్లరీ ఏమైనా అనిపిస్తుండొచ్చు. సో ఒకసారి డీటెయిలింగ్గా చూస్తే అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ మనము అడ్మిన్ మనం ఇచ్చుకొని తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి రికవరీకి సో సెట్ క్వశ్చన్స్ మనం ఏదైనా రెండింటిలో ఒకటి వాడుకోవచ్చు. సో తర్వాత పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన తర్వాత మీకు కంటిన్యూ చూపిస్తాను. సో అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసిన. సో ఒకసారి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లయితే స్ట్రాంగ్ అని చూపించాలి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో అట్లా స్ట్రాంగ్ అని చూపిస్తే ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కెమెరా పాస్వర్డ్ సేమ్ పెట్టుకోవాలా లేదా అని చెప్పేసి ఇప్పుడు అడిగేస్తుంది. సో మనం కెమెరా పాస్వర్డ్ సేమ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే కెమెరా రికవరీ మెయిల్ కూడా సేమ్ కంటిన్యూ చేయాలనుకుంటే సేమ్ కంటిన్యూ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ మనం ఇది ఇప్పుడు ఇక్కడ ఆటో ఇన్స్టలైజ్ క్లిక్ చేయకుండా అయితే మనం మాన్యువల్ ఇన్స్టలైజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఎందుకంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది. సో మాన్యువల్ ఇన్స్టలైజ్ క్లిక్ చేశాను. సో మాన్యువల్ ఇన్స్టలైజ్ క్లిక్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ సెట్ సక్సెస్ఫుల్లీ ఫర్ ఈజీ లాగిన్ యూ కెన్ ఆల్సో సెట్ ఏ గెస్టర్ పాస్వర్డ్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో మనం చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి. సో ప్యాటర్న్లో మనం రెగ్యులర్గా వాడేది ఎల్లో వాడేసాం. సో ఇక్కడ తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్ లాగిన్ మెథడ్ కంప్లీట్. సో వచ్చేసిన తర్వాత మనం దీనికి ఆల్రెడీ నెట్ కేబుల్ కనెక్ట్ చేసినాం కాబట్టి దీనికి ఒక ఐపీ అయితే రిలీజ్ అయింది. సో ఇది డైనమిక్గా ఉంది. సో దీన్ని మనం స్టార్టింగ్లో పెట్టేసుకొని మనది ఇక్కడ 1.1 సిరీస్లో వస్తుంది కాబట్టి నేనైతే ఒక స్టార్టింగ్ ఐపీ అయితే క్రియేట్ చేస్తున్నాను. లైక్ 229 అయితే ఐపీ ఇచ్చుకుంటున్నాను. సో ఎందుకంటే ఈ ఐపీ ఇక్కడ రిఫ్లెక్ట్ కాకూడదు అని చెప్పేసి. సో నేను ఒక ఐపీ ఇచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనము ఎన్టీపీ టైమ్ సింక్ వచ్చి ఆన్లో పెట్టుకోండి. సో రిమైనింగ్ అని కూడా ఓకే. ఇది ఫస్ట్ మెయిన్ టైమ్ జోన్ సెట్ చేసుకోవాలి. టైమ్ జోన్ వచ్చేసి +5:30 మనది చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ. సో చూసుకోవచ్చు ఇక్కడ చేసుకోండి. తర్వాత కింద ఎన్టీపీ సర్వర్ ఆటో. సో ఈ సింక్రైజ్ మినిట్స్ 60 మినిట్స్ ఇవన్నీ పెట్టేసి డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే ఇన్సర్ట్ అయింది. సో మీకు చూపించిన 500 GB హార్డ్ డిస్క్ అనేది. సో 500 GB హార్డ్ డిస్క్ మనకు యూజబుల్ వచ్చేసి 465 GB అయితే మనకైతే వచ్చింది. సో దాంతోపాటు మీకు వచ్చేసి ఇప్పుడు ఇదైతే స్టేటస్ వచ్చేసి అన్ఇన్స్టాలైజ్డ్ అయితే చూపిస్తుంది. సో దీని అయితే మనము ఇన్స్టాలైజ్ చేసుకోవాలి. అలాగే మనకు హిక్విజన్ అయితే చూపిస్తూ సేమ్ అట్లా అనమాట ఇది. సో ఇక్కడ పైన మనకు ఇన్స్టాలైజ్ అని చూపిస్తుంది. సో ఇన్స్టాలైజ్ మీద క్లిక్ చేయొచ్చు. ది హార్డ్ డ్రైవ్ ఈజ్ అన్ఇన్స్టాలైజ్డ్ అండ్ అప్ నార్మల్ క్లిక్ ది ఇన్స్టాలైజ్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి చూపించేస్తుంది డిఫాల్ట్గా. ఇన్స్టాలైజ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వార్నింగ్ ఒకసారి అడుగుతుంది. సో డేటా విల్ బి ఎరేజ్ అని చెప్పేసి ఇన్స్టాలైజ్ అని క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాలైజింగ్ అయితే అవుతూ ఉంటుంది. సో హార్డ్ డిస్క్ ఇప్పుడు మనకి నార్మల్ స్టేజ్లోకి వచ్చేసింది. సో ఇన్స్టాలైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాపర్టీస్ వచ్చేసి రైట్ అండ్ రీడ్ అయితే మనకు ఆప్షన్ వచ్చింది. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి డివైజెస్ మనం కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్మార్ట్ ఎన్కోడింగ్ తర్వాత 62H265 అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో ఉన్నది మనకి వచ్చేసి వేరే కెమెరాస్ ఇందులో మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో కెమెరా తర్వాత యాడ్ చేద్దాము. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇస్తున్నాను. సో కెమెరాని ఆన్లైన్ చేసుకోవడానికి మనకు QR కోడ్స్ ఇవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇది, తర్వాత QR కోడ్ ఫర్ ఎనీవేర్ ఇది వస్తుంది. సో ఇక్కడ మనం చేసిన తర్వాత ఇది బ్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాండ్ అయిన తర్వాత సేమ్ ఇది హిక్విజన్ లాగా బైండింగ్ అండ్ బైండింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో తర్వాత ఫినిష్ ఇవ్వండి. సో సెట్టింగ్స్ సేవ్. సో ఇది ఓవరాల్ సెటప్ అనేది. సో ఒకసారి ఇప్పుడు మనం మెనూలోకి వెళ్ళాలంటే కనుక రైట్ క్లిక్ చేసినాక మనకి ఇట్లా వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇందులో ఈజీగా. సో మనకు చాలా ఈజీగా అర్థమైపోతే సెట్టింగ్స్ ఏంటనేది మన మొబైల్లో ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సో అట్లా ఈజీ వేలో అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. లేదంటే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ డీటెయిలింగ్ అయితే చూపిస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.